తల్లికి వందనం. చంద్రబాబు నాయుడు గారి సర్కారు వచ్చి ఫస్ట్ సంవత్సరం ఎత్తేసిన తర్వాత సెకండ్ సంవత్సరం స్కూల్ ప్రారంభమయ్యేటప్పుడు ఈ పథకం అమలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 13,000 చొప్పున. బట్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము అని చెప్పి ఇప్పుడు చాలామంది లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటించడం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా జనాలు రోడ్లెక్కే పరిస్థితి వస్తుంది. చాలామంది గగ్గోలు పెడుతూ ఉన్నారు. మొదట ఒక ఇంట్లో ఎవరికైనా ఫీజు రియంబర్స్మెంట్ వస్తే వాళ్ళకి అమ్మఒడి ఇవ్వము, తల్లికి వందనం ఇవ్వము అన్నారు. వాళ్ళని అనర్హులను చేసేశారు. ప్రతిదీ చిన్న చిన్న స్థాయి, చిన్న అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేస్ వర్క్ చేసే వాళ్ళను తీసేస్తూ ఉన్నారు. ఇంత మెట్ట ఉంటే, ఇంత మాగాని ఉంటే, ఊర్లో ఇంత స్థలం ఉంటే, పట్టణంలో ఇంత స్థలం ఉంటే అని, రేషన్ కార్డు లేకుంటే అని, ఇంత కరెంట్, ఇదంతా ఓకే. ఇదంతా దీంతోపాటు ఇప్పుడు కేంద్రీయ విద్యాలయంలో చదివే విద్యార్థులకు అమ్మఒడి లేకుండా చేశారు. వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు. అండ్ ఇప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు తీసేశారట తల్లికి వందనం. వాళ్ళు బ్యానర్లు కట్టుకొని వాళ్ళు రోడ్ల మీద ఎక్కారు. సర్పంచులు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. అవును, వాళ్ళు తీసుకునే గౌరవ వేతనం ఎంత? వాళ్ళకి ఎందుకు తీసేశారు? ఏ ప్రాతిపదికన తీసేశారు? జనరల్గా ఏ ప్రాతిపదికన తీసేశారు? వాళ్ళకి ఇచ్చే గౌరవ వేతనం ఎంత? ఎంపీటీసీలకు ఇచ్చే గౌరవ వేతనం ఎంత? జెడ్పీటీసీలకు ఇచ్చే గౌరవ వేతనం ఎంత? అంతా 3,000-6,000 మధ్యలోనే కదా. మరి వాళ్ళ పిల్లలకి ఎందుకు? ఇందులో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే ఉంటారు కదా, వాళ్ళే ఉంటారు కదా, అందరూ బలిసిన వాళ్ళే ఉండరు కదా. మరి ఏది అసలు స్థానిక ప్రజాప్రతినిధులకు ఇవ్వకూడదు అనేది ఏ నిబంధన? స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఫుల్గా డబ్బున్న వాళ్ళే ఉంటారా? డబ్బు లేని వాళ్ళు ఉండరా? ఆ నాయకత్వం ఉండదా? అంటే ఎట్లా జనరలైజ్ చేసి వాళ్ళని తీసేశారు? సర్పంచులు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు, మాకు ఇవ్వండే తల్లికి వందనం అని. ఇక్కడ సర్పంచులది 2 రకాల బాధ. ఈ డబ్బంతా కనుక వివిధ కార్పొరేషన్ల ద్వారా ఇస్తూ ఉన్నారట. అండ్ పంచాయతీరాజ్కి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులను మళ్లించారట. పంచాయతీరాజ్ విభాగానికి వచ్చినటువంటి నిధులు. సో ఒక పక్క మాకు వచ్చినటువంటి నిధులు ఆ పథకానికి మళ్ళిస్తున్నారు, మళ్ళీ సర్పంచులకు తల్లికి వందనం ఇవ్వడం లేదు అని చెప్పి వాళ్ళు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు. మరి ఇక్కడ పంచాయతీరాజ్కి సంబంధించిన నిధులు మళ్ళిస్తూ ఉంటే ఆ కాన్సర్న్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారే కదా. మరి ఆ సార్ ఇంకా ఊగట్లేదా ఆవేశంతో? సార్ ఇంకా కటింగ్ ఏమైనా చేయించారా? అంటే జుట్టు ఎగరేయడం లేదా అని, లేకపోతే కటింగ్ చేయించుకుంటే ఎగరేసినామో ఈ పాటికి. మామూలుగా అట్లా మళ్ళిస్తే ఇంతకుముందు ఒక రేంజ్లో ఎగరేసేవాళ్ళు కదా, ఇప్పుడు ఏం ఎగరేయడం లేదా? ఆ నిధులు మళ్ళిస్తే సరే, ఏదో నిధులు ఇస్తున్నారేమో పోనీయండి. మరి ఇట్లా అనర్హుల జాబితా అన్ని రకాల వాళ్ళని అనర్హులను చేసుకుంటూ పోతే ఇంతమందిని ఈ విధంగా చేయడం. చిన్న మున్సిపల్ కార్మికులకు తీసేశారట, అవుట్సోర్సింగ్ వాళ్ళకి తీసేశారు. అంగన్వాడీలు అయితే గ్రూపులలో తిట్టుకుంటూ ఉన్నారు. ఆయాలకు, టీచర్లకు, అంగన్వాడికి వీళ్ళకి తీసేశారు. ఎవరికి? ఆయాలకు కూడా ఇవ్వడం లేదంటున్నారు, అన్ని రకాల వాళ్ళకు. సో మరి ఇక అదేలే, ఇన్ని లక్షల మందిని తీసేశారు అని అంటే ఇటువంటి వాళ్ళందరినీ తీసి పక్కన పెడితేనే అన్ని లక్షల మంది అయినట్లున్నారు. సరే, గత ప్రభుత్వం ఇచ్చింది కదా స్థానిక ప్రజాప్రతినిధులకు, గత ప్రభుత్వం ఇచ్చింది కదా కేంద్రీయ విద్యాలయాల్లో చదివే వాళ్ళకు. మరి మీరెందుకు ఇయ్యరు? కంటిన్యూ చేయొచ్చు కదా.